కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతానని భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్ధికి 19.60 కోట్ల రూపాయలు మంజూరు చేశానని, అధికారులు ఏమాత్రం ఆలస్యత్వం వహించకుండా పనులను తగిన సమయంలో పూర్తి చేయాలన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే పద్మావతి ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం చైర్పర్సన్ సామినేని ప్రమీల మాట్లాడుతూ మున్సిపల్ నిధులు జీతాలకే సరిపోతున్నాయని, అభివృద్ధి పనులకు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కమిషనర్ రమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. దానికి ప్రభుత్వం తీసుకోరు కానీ అమౌంట్ చేయలేదు సార్. దానికి అది పెద్ద వరదలు వచ్చినట్టు పై నుంచి వాటర్ నుంచి ఎర్రగొండ పడుతుంది సార్. ఎర్రగొండ నుంచి చెరువులు రావాలి. ఆ వాక్ కూడా బాగా ఆక్రమణకు ఉండేది సార్. అది దానికి కూడా మీరు చేసుకొని ఇప్పుడు మనం వెళ్ళినట్టు ఎంతోమంది అమౌంట్ చేస్తే వాక్ ఆక్రమణ కాకుండా ఉంటుంది, వాటర్ కూడా ప్రశాంతంగా చెరువులకు వెళ్ళిపోయింది. ఇది ఇరిగేషన్ వస్తుందా? ఇక గవర్నమెంట్ చేయాలంటే కష్టం సార్. దానికి రీజన్ ఏంటి సార్? ఏంటంటే మనకున్న షాపింగ్ కాంప్లెక్స్ కోల్గొట్టుకొని దాన్ని ఫస్ట్ అవి టీవీహెచ్ఎం వాళ్ళు టైంలో దగ్గరికి వచ్చి మాట్లాడతాను చెప్పారు. ఒకసారి మీ దగ్గర కూడా వస్తాను. బాలాజీ నగర్ ఒకటి, శ్రీరంగం ఒకటి శంకుస్థాపన చేసి అక్కడ ఆగిపోయింది. సార్ మనం రోడ్డు అటు రోడ్లో కొంచెం ఈ దృష్టి తీసుకొద్దాం సార్. అటు రోడ్లో మనం ఆ మధ్యలో రౌండ్ వేసేటప్పుడు భగత్ సింగ్ ఒకటి, ఇందిరాగాంధీ గారు ఒకటి, రామారావు గారు ఎంపీ ఉంది సార్. మరి ఇందిరాగాంధీ ఇట్లా సెంటర్లో వేసింది కదా సార్ కొంచెం పక్కకి. దాని గుడిబండ రోడ్డుకి దాని మీద పెడితే బాగుంటుందని గుడిబండ పోయేవాడికి 4 వైపులో 4 ఇవి నిలబెట్టిన మధ్యలోనే 4 సింహాలు పెట్టిద్దామని ఆలోచన సార్. మరి ఎట్లా మీ దగ్గర దృష్టి తీసుకురావాలని ఆలోచన సార్. అవి మహాత్మా గాంధీ రోడ్ అని మన ప్రపోజల్ వచ్చింది సార్. అబ్దుల్ కలాం గారిని మధ్యలో రౌండ్లో పెట్టించాలని ఆలోచిస్తారు. కొత్త విగ్రహాలు పెట్టుకోకండి. మనం కొత్త విగ్రహాలు పోయానంటే ఇంకో అంటాడు. ఇవన్నీ అసలు అది ఎన్నడూ పాత విగ్రహాలే ఎట్లా రీలొకేట్ చేసి ముందుకు పోదాం. ఇక కొత్త విగ్రహాలు అసలు ఆలోచన చేయకండి. కొత్త విషయాలు, ఎందుకంటే అది మన కాంట్రవర్సీ అవుతుంది. మీరు పేరు చెప్తే ఇంకో పేరు చెప్పి అది కూడా డిసైడ్ చేయాలి. అందులో పాత విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా అట్లా. ఇప్పుడు మీరు అంటున్న చాలా విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇది గత ప్రభుత్వంలో ఎందుకంటే రద్దు అయిపోతే మన మున్సిపాలిటీ వరకు రివైవ్ చేయించుకున్నాం. సరే, కాంగ్రెస్ చెందిన మున్సిపల్ కౌన్సిలర్కి గతంలో నేను చాలా మటుకు ఎంపీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. కానీ అంటే ప్రతిసారి మనం ఆశీస్సు ఏంటంటే వాళ్ళు విడుదల చేయవచ్చు, కానీ బియాండ్ దట్ చేయలేము. మున్సిపల్ ఆఫీసర్ మీరు ఆయన ట్రై. అదేవిధంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మాజీ సభ్యులు చంద్రరావు గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కౌన్సిల్ అందరికీ, అధికారులందరికీ నమస్కారం. సరే, ప్రధానంగా టీయూఎఫ్ఐడిసి నుంచి మంజూరైన వర్క్లని వేగవంతంగా మొదలుపెట్టించి పూర్తి చేయడానికి, రివ్యూ చేయడానికి నేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి ఎడిషనల్ శానిటరీ స్టాఫ్ మంజూరు విషయంలో కూడా నేను ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తాను. సరే, ఇప్పటికిప్పుడు సాధ్యం అవుతుందో లేదో కానీ ఇది మున్సిపల్ ఆఫీస్ బాగానే ఉంది కదా. ఎందుకు మీరు కొత్త మున్సిపల్ ఆఫీస్ అడుగుతున్నారు అంటే నేను ప్రయత్నం చేస్తాను. లేకపోతే వాళ్ళు మన గత ప్రభుత్వం మొదలుపెట్టిన కొన్ని పనులని సరే ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఆ పనులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అది రీకన్సిడర్ చేయడానికి అవన్నీ శాంక్షన్స్ వెళ్ళిపోయడం జరిగిందని పునరాలోచన చేయడానికి. బట్ ప్రధానంగా ఇప్పుడు చిన్న విషయాల్లో బడ్డీ కొట్టుండాలా, పోవాలన్నా ఇవన్నీ ప్రభుత్వం ఏం చేయలేరు. ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఏమంటాడు, వేరే కౌన్సిలర్ బడ్డీ కొట్టు పెట్టినట్టు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు. ఓకే,
దానికి మరి మీరు మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినంగా అమలు చేయాలి. మీకు 6 నెలల సమయం ఉంది, మంచిగా పనిచేయడానికి మీకు ఇది ఒక అవకాశం, ఒక సందర్భం అని చెప్పి కూడా నేను మీకు మనం చేస్తున్నాను. నియోజకవర్గానికి మరి తప్పనిసరిగా నా వంతు కృషిగా, నా బాధ్యతగా ఎంత మేలు చేయగలిగితే అంత చేస్తానని చెప్పి నేను మీకు సభాముఖంగా హామీ ఇచ్చి, నేను మళ్ళా ఒకసారి మీ డ్యూటీ కూడా మీకు గుర్తు చేస్తున్నా. లోకల్ బాడీస్ అంటేనే మీరే పరిపాలన చేసుకోవాలి, మీరే స్ట్రిక్ట్ ఉండాలి, మీరే ట్యాక్స్ కలెక్షన్, అదేవిధంగా రోడ్ల వెడల్పు, పార్కింగ్, ఇవన్నీ మున్సిపాలిటీ కిందనే ఇవన్నీ. అది బయట వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ మేము ఓన్లీ ఒక ఓవరాల్ గా మీకు సహాయం చేయడానికి. అసలు అడ్మినిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి ఎలక్టెడ్ బాడీగా. మీరు తప్పనిసరిగా చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ కోదాడ మున్సిపాలిటీకి ముందు కూడా నా సహాయ సహకారాలు ఏమైనా అవసరం ఉంటే చేస్తారని చెప్పి మనం చేస్తున్నా. ఇప్పుడు విలేకరు కూడా ట్రై అంటే దానికి బేసికలీ మీ ఇంటర్నల్ ఫండ్స్ కూడా ఉంటాయి కదా, మీకు జనరల్ ఫండ్ కొంచెం మాకు అడ్జస్ట్ చేస్తానే ఉన్నాం సార్. అది ఫండ్ అందుకే వర్కర్స్ కూడా ఎక్కువ పెట్టామండి. వాళ్ళకి శాలరీస్ మీ జనరల్ ఫండ్ నుంచే అలాట్ చేసి ఇస్తున్నాము. మాకంటే గతంలో వచ్చే ఫండ్స్ ఆగిపోయింది సార్, అలా వస్తే మాకు కొంచెం ఫ్రీ ఉంది. ఆ స్కీమ్సే ఆపేసినాము. ఓకే ఓకే సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరుగుతున్న స్కీమ్స్ ఆ ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టే స్కీమ్స్ ఈ ప్రభుత్వం. ఇప్పుడు గతంలో చేసిన వర్క్స్ గురించి సరే మనం మీరు కూడా రేజ్ చేసిండ్రు. జరుగుతున్న పనులు పూర్తి చేయడానికి బడ్జెట్ లో పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు. కానీ సరే ఆడి వరకు అది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంకేదో చెప్పినారు వాళ్ళు, అది చేస్తామని. ఎవరికైనా వేరే మున్సిపాలిటీస్ అయినా కొంత మీ సెల్ఫ్ జనరేటింగ్ సోర్సెస్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు మొత్తం జీతాలకి ఇచ్చుకొని ఆ డెవలప్మెంట్కి అంతా ఇంకెక్కడికైనా రావాలంటే మరి వీలైతుందో లేదో నేను కూడా నాకు తెలియదు, కనుక్కుంటాను. నాకు ఐడియా లేదు అక్కడ. అంటే అట్లా స్పెషల్గా ఇంటర్నల్ సీసీ రోడ్స్కి, డ్రైన్స్కి ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర ఏమైనా ఉందా లేదా నాకు ఐడియా లేదు. నాకు తెలిసైతే రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా ఇవ్వడం లేదు. బట్ హవర్ మీరు చెప్పినట్టు ట్రై చేద్దాం. ఎప్పుడో 34 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నారు సార్, కాలనీలు, భద్ర కాలనీలు అన్నట్టు. వాళ్ళకి పట్టాలు ఇప్పించే వాళ్ళ ఇంటి నెంబర్లు కూడా కడదా అంటున్నారు. పట్టాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేయాలి సార్. ఇది మనం మీకు కమిషనర్ ఫాలో అప్ చేయమని చెప్పిన నేను. ప్లీజ్ 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 సరిపోతుంది. 1400 స్క్వేర్ యార్డ్స్ అంటే ఒక ఫ్లోర్ లో ఎంత కట్టవచ్చు? 40,000 స్క్వేర్ యార్డ్ కట్టవచ్చు. చాలా రోజులు పెండింగ్ పెట్టుకుంటే ఎట్లా? అండ్ ఇప్పుడు 10% మున్సిపల్ ల్యాండ్ అంటే ఓకే వేర్ స్టాప్, బట్ 10% గ్రామ పంచాయతీస్ ల్యాండ్స్ ఆర్ డిసప్పియర్డ్ ఓన్లీ. నాట్ ఇన్ రికార్డెడ్ అవ్వాలి. అటువంటి యూజ్ చేసి ఇది రేపు ఫైనలైజ్ చేసి ఉంటారు. అవుట్ఫాల్ డ్రైన్ ఫ్రమ్ చెరువుకట్ట బజార్. సరేనయ్యా, అంతే డిజైన్స్ అంతా రెడీ ఉన్నాయా? టెక్నికల్ శాంక్షన్ రెడీ ఉన్నా? మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ ఫ్రమ్ చెరువుకట్ట బజార్ టు అనంతగిరి రోడ్, ఈ పనులకి టెక్నికల్ శాంక్షన్, సైట్ ఫైనలైజేషన్, టెండర్ కూడా ఇవ్వాలి. చాలా రోజులు ఉంటేనే అట్లా కాలం గడుస్తుంది. ఓకే చైర్మన్ గారు, ఓకే ఇప్పుడు అడిషనల్ అవుట్ సోర్సింగ్ శానిటరీ స్టాఫ్ ఏమైంది?
ఎవరన్నా ఆ టెండర్ వేసేటోడు కూడా కొంత టెక్నికల్ గా ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండేవాళ్ళు చూడండి. మీరు ఎవరు చూసినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి ఈ బిల్స్ చాలా లేట్ అయింది. అట్లా పని పూర్తిగా తన నిధులతో చేసి ఆ తర్వాత బిల్లు కోసం వెయిట్ చేసే కాంట్రాక్టర్ చూడండి. మన మధ్యలో వర్క్ ఆపేసి బిల్లు రాజీ చేయలేమంటే మన ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇది ఓకే అంటే పని సమర్థత ఉండాలి, ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండాలి, టెక్నికల్ కెపాసిటీ ఉండాలి. ఓకే, అండ్ దీంతో సహా పెద్ద చెరువు ఎక్కడన్నా ఆక్రమణ గురైతే ఇరిగేషన్ వాళ్ళు అది కూడా రీక్లెయిమ్ చేసేసేయండి. మన బౌండరీస్ ప్రకారం ఎవరు ఎంక్రోచ్ కాకుండా చూసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ 6 crore టౌన్ హాల్. సార్ 6 crore 1.1 crores 2 ఆర్చెస్ ఏం చేయడానికి టెక్నికల్ శాంక్షన్ ముందు చెప్పారు సార్. క్లియరెన్స్ వచ్చింది. మాట్లాడండి. ఇది కూడా రేపు టెక్నికల్ శాంక్షన్ అయిపోవాలి, రేపు టెండర్ అయిపోవాలి. మంచి ఎందుకంటే మరి మీరేం చేస్తున్నారు? టౌన్ లోనే ఎక్కడ ఫ్లాట్ లేవు. గవర్నమెంట్ దగ్గర కూడా చూసాను సార్. మున్సిపల్ చైర్మన్ ఈ టౌన్ హాల్ ఎక్కడ కట్టలేదు, మీరు ఇమీడియట్ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇప్పుడు దానికి కూడా మనం ఏం చేస్తాం అంటే మీరు ఇమీడియట్ ఈ రోజు ఫైనలైజ్ చేయండి. మీరు వైస్ చైర్మన్ కౌన్సిలర్ కలిసి మున్సిపల్ లేఅవుట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, సరే ఏదో మార్గం చూసి చేసేయండి. అంటే మనకి ఏదో ఫైనల్ చేయాలి కదా. అనుకుంటే ఈ 1200 yards స్టిల్టిఫై చేయండి. 1200 yards చాలా పెద్ద, ఒక్కొక్క ఫ్లోర్ మీద 12,000 square feet కట్టొచ్చు కదా. ఎవరు దానికి అంటే కన్సర్న్ ఇంజనీర్ ఎవరు? చెరువులు అడిగారు ఉంటే అది స్టిల్ట్ మీద కట్టి గ్రౌండ్ లో పార్కింగ్ ఉపయోగించి దాని మీద 3 floor కట్టండి. చైర్మన్ గారు మనం చూసుకుంటే ఇప్పుడు ఈ బజార్కి ఆ 2 బజార్లకు అయితే మరి 3 బజార్లు పడుతుంది మొత్తం కూడా. మన గ్రంథాలయం కోరుకుంటున్నాం సార్. ఈ మధ్యన గ్రంథాలయం, పాత గ్రంథాలయం చాలా ప్లేస్ అది. అయిపోయింది సార్. మెయిన్ అది మనకి ఇన్కమ్ సోర్స్ చూసుకోవడానికి ముందు షాపింగ్ కాంప్లెక్స్ తీసుకుంటే బాగుంటుందని ఆలోచన సార్. గతంలో కూడా అది ఫండ్స్ లేక ఆగిపోయింది. అదొకటి మాకు శాంక్షన్ చేయించగలరని కోరుకుంటున్నాను సార్. మెయిన్ రోడ్ సార్, ఇన్స్పెక్టర్ చేతికి వచ్చి అది స్థితి కూడా బాగాలేదు సార్. అక్కడ అంతా వర్షాలు పడితే వర్షాకాలం అంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి మీకు ఏదైనా కావాలంటే మేము కూడా సహకరిస్తాము, మీ ఫండ్స్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మేము పెడతాము, మాకు అగ్రిమెంట్ రాసిస్తే మేము పెట్టుబడి పెట్టి మేము కన్స్ట్రక్షన్ తీసిస్తాం అంటున్నారు. మన అగ్రిమెంట్ రాయాలంటే మనకి పర్మిషన్ ఉంటుందా లేదన్నది నాకు కూడా ఎప్పుడు తెలియలేదు. కనుక్కొని చెప్తారేంటి సార్ వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి అన్నారు. అది కొంచెం ముందుకు పోవాలంటే మనకు నెక్స్ట్ రేపు బడ్జెట్ లో అలాట్ చేస్తారని చెప్పారు. బడ్జెట్ మీటింగ్ లో అలాట్ చేస్తే కొంచెం అదృష్టవంతులే. కాకపోతే మరి మీరు స్పెషల్ గా మమ్మల్ని కేర్ తీసుకుని అంటే ఇవి మాకు ఎందుకంటే ఇంకా మా పీరియడ్ కూడా ఒక 6 months 5 months అవుతుంది సార్. నెక్స్ట్ మేము వార్డుల్లో ముందు నేను రేపు వెళ్ళాలన్నా కౌన్సిలర్స్ కానీ ప్రజెంట్ గా ఎవరైనా పోటీ చేయాలన్నా ఇవన్నీ ఓకే సార్. మీరు చేసినందుకు ఫ్యూచర్ లో ఉపయోగపడాయి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేది మాకు ఎలక్షన్స్ టైము. మా బజార్ సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా అడుగుతారు. మెయిన్ ఇప్పుడు కౌన్సిలర్స్ అందరూ అదే బాధపడుతున్నారు సార్.
నేను ఫస్ట్ నుంచి కూడా ఫండ్స్ లేవు సార్, మన మున్సిపాలిటీలో ఇబ్బంది పడుతున్నాం సార్ అని కూడా చెప్తున్నానండి మీకు. ఇది ఒక్కసారి దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీకి మామూలుగా ఒక్క 10 crores మీరు కనుక మాకు ఇప్పించగలిగితే కొంచెం బయటపడతారు సార్ కాంట్రాక్టులు కానీ కౌన్సిలర్స్ కానీ అంతా. అదొకటి కొంచెం మీరు చెప్పించాలని కోరుకుంటున్నాను. అదొక ఇష్యూ ఉంది సార్ మాకు. పర్మనెంట్ ఇది ఒక 2 days ఇక్కడ ఉన్నారు, ఒక 3 days సూర్యాపేట. మాకు కరెక్ట్గా ఇక్కడ ఉండగా అందుకే రేపు ఈ వర్క్ అన్ని స్టార్ట్ అయితే మనకి పర్మనెంట్గా ఇక్కడ ఉండే వాళ్ళైతే మంచి స్పీడ్లో పోతాయని ఆలోచిస్తారు. మాకున్న ఏమో రేపు వెంటనే డెలివరీకి వెళ్ళిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, క్రిస్టియన్ మైనారిటీకి మాకు శ్మశాన పొల్యూషన్ వాటర్ కానీ ఒక 20 ఎకరాల్లో అది చేరిపోతుంది సార్. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే వాటర్ వచ్చి ఈ చెరువులో కలుస్తున్నారు సార్. దాన్ని ఒక ప్రత్యేకమైన ఒక డ్రైనేజ్ తీయవలసింది కోరుతున్నాను సార్. ఒకటి ముందు సార్ చిన్న కాల ఒకటో పొలాలపై 80 నుంచి పోయింది సార్. 2 కాలం ఉన్నాయి సార్. దాని కొద్దిగా ఆలోచించవలసింది. థ్యాంక్ యూ. ఓదార్కి కమ్యూనిటీ హాల్కి స్థలం కలుగుతున్నాము. అసలు అనంతగిరిలో తహసీల్దారు, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ల నూతన బిల్డింగ్, ఒక్కొక్క బిల్డింగ్కి ₹1 కోటి మరి మంజూరు చేయించి శంకుస్థాపన చేయబోతున్నాం. ఇది కోదాడ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రోగ్రామ్స్. ఆ తర్వాత ఉద్యోగ కాన్స్టిట్యూన్సీ పోతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, నమస్కారం. మున్సిపల్ పరిధిలో జరిగే అన్ని విషయాలది సర్వాధికారం మున్సిపాలిటీ కౌన్సిల్ది. మీరు కౌన్సిల్లో తీర్మానం చేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. 2-3 సార్లు తీయడం లేదు, ఎవరో చేయాలి. అది ఎవరు సార్ అధికారులు ఇప్పుడు ఇది మున్సిపల్ కౌన్సిల్ కింద వర్క్స్ మేము చేసుకోవాలి. ఇవి మంత్రులు వచ్చి డబ్బా కూడా తీయాలంటే కష్టం కదా. మీరు ఆర్డర్ చేసినా సరే, నేను అది కూడా నేను కనుక్కుంటాను. లేదు, వాళ్ళు పట్టాలు ఇస్తే వాళ్ళ ఇంటి పని కట్టడానికి రెడీగా ఉన్నారు సార్. సమీక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్, ప్రజాపాలన అప్లికేషన్లు స్టార్టింగ్లో చాలామంది అప్లై చేశారు. అది ఎట్లా అప్లై చేయాలో కొంచెం తెలియక పొరపాటు చేశారు. అవి కరెంటు బిల్లులు యాక్సెప్ట్ కావట్లేదు. తర్వాత గ్యాస్ కూడా యాక్సెప్ట్ కాలేదు. ఎలిజిబుల్ అయిన వాళ్ళే కూడా అది కావట్లేదు సార్. దాన్ని కరప్షన్ చేయడానికి ఆప్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. గౌరవ మంత్రి వాళ్ళకి, డాష్ మీద ఉన్న అందరికీ, ఇక్కడ ఆదున్న వాళ్ళందరికీ నమస్కారం. ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ కరెక్షన్ విషయంలో ప్రతి ఎంపీడీ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో వాళ్ళకి ఉన్న ఏదైతే డేటా కరెక్షన్ ఉందో అక్కడ అప్లై చేస్తే వెంటనే ఆన్ ది స్పాట్ కరెక్షన్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. నిన్న కూడా ప్రత్యేకంగా వేరే చోట చూసిన, ఇక్కడ కూడా టెక్నికల్ సెంటర్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా అక్కడ అప్లై చేస్తే కరెక్షన్ అవుతుంది. నాకు తెలిసి ఉండాలి. అయినా సరే మళ్ళీ ఒకసారి ఇది చెక్ చేసి వీళ్ళు రెక్టిఫై తప్పకుండా సార్.